ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని జోరుకు ఇప్పుడు బ్రేక్ పడిందా? ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ వైసీపీలో వ్యతిరేక గాలులు వీస్తున్నాయా? రాష్ట్రంలోనే గెలిచే ఎమ్మెల్యేల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న మాటలు గాలిలో మేడల్లా మారుతున్నాయా? గత 2 రోజులుగా పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ప్రతిపక్షమే లేదు, సర్వేపల్లి నియోజకవర్గంలో విజయకేతనం నాదే అన్న నాయకుల మాటలకు బీటలు వారుతున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా సర్వేపల్లి మీద సర్వేలు, రకరకాల కథనాలు. ఈసారి విజయం ఎవరిది? ఈసారైనా సోమిరెడ్డి గట్టెక్కుతాడా అంటూ సెటైర్లు. వీటన్నిటికీ సమాధానంగా ఇప్పుడు పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వెంకటాచలం, ముతుకూరు వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో టీడీపీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో సర్వేపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ బలం పుంజుకుంటే కాకాని పరిస్థితి ఏంటంటూ గుసగుసలు నియోజకవర్గమంతా వినిపిస్తున్నాయి. 16 నెలల ముందు ముఖ్యమంత్రి గారితో విభేదాలతో ముఖ్యమంత్రి జగన్ గారితో ప్రయాణం చేయలేక నేను 16 నెలల అధికారాన్ని వదులుకొని వచ్చిన రోజు ఆనాడు సభల్లో, ఆందోళన కార్యక్రమాల్లో, టీవీల్లో జగన్ గారి వ్యవహార శైలి గురించి నేనేమి చెప్పానో ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు గత నెల రోజులుగా టీవీ పెడితే ఆనాడు నేను చెప్పిన మాటలనే ఈనాడు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో సామాన్యులు నోట ఏం మాట వస్తుందంటే, ప్రజల నోట ఏ మాట వస్తుందంటే, జగన్ గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చేత్తో రూపాయి ఇచ్చి రెండో చేత్తో 10 రూపాయలు లాక్కోవటం. ఒక పెద్ద సభ నేను ఊహించలే. 100 మంది పార్టీలో చేరారు. ఇప్పుడు మురళీరెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ పార్టీలో ఉండారు. మురళీరెడ్డి కూడా ఏదో పరిస్థితులు ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత వైసీపీలో పోయినాడు. అక్కడున్న అరాచకం చూసి, అన్యాయాలు చూసి తిరిగి వచ్చి చేరాడు. వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగే ప్రతి అవినీతి వాళ్ళందరికీ తెలుస్తూ ఉంది. అందుకే భరించలేక ఈరోజు చేరాడు. ఆయనకి స్టార్ట్ అయింది, గోవర్ధన్ రెడ్డికి మొదలైపోయింది రివర్స్. నిన్న అక్కడ షఫీబాయ్ వాళ్ళందరూ చేరారు. సిద్ధయ్య, మణి, రవణంలో చేరుతున్నారు. 28, 29 ఫిబ్రవరి 10 దాకా భారీ చేరికలు, ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. రాత్రిలో నిద్ర పట్టక పిచ్చి పిచ్చివి సోషల్ మీడియాలో పెట్టుకునే పరిస్థితి వచ్చాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి జంప్ అయిపోతున్నారో, ఇక్కడ గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు వాళ్ళు కూడా తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు. స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి కాకా.